దేవుడి సన్నిధికి రా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిలా తయారు చేస్తాడంట. ఓ, నిన్నెవరు తయారు చేయలేరు, ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నీకు సాయం చేయలేరు. కానీ ఆయన సాయం చేస్తే, ఆయన నీతో వస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలా తయారవుతావు. యోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. హల్లెలూయా. అయ్యోదే హల్లెలూయా. కొంచెం జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు, ఇదిగో నేను మోషేకు తోడైనట్లు నీకును తోడయ్యుందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు. చెప్పండి, నేడు. అందరూనండి, నేడు. గాడ్ యాజ్ ఎ ప్లాన్. దేవుడికి యోషువ పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది. దేవుడికి యోషువ పట్ల ఒక ప్రణాళిక, చెప్పండి, ఒక ప్రణాళిక ఉంది. అందుకే నేను అంటాను, నువ్వు జాబ్ని చేంజ్ చేస్తావేమో కానీ వర్క్ని చేంజ్ చేయలేవు. అర్థమైందా? నువ్వు నిన్ను ఏర్పరచుకున్న పని నువ్వు మార్చలేవు. నువ్వు జాబ్ని ఎన్ని జాబ్లైనా మారుతావు, అక్కడ ఇక్కడ. కానీ వర్క్ అంటే ఏంటో తెలుసా? నువ్వు దేనికోసమైతే పిలువబడ్డావు అది నీ వర్క్. నీ పక్కన వాళ్ళకి చెప్పండి దయచేసి, ఒక మాట గమనించండి. నువ్వు దేనికోసం నియమించబడ్డావు అది నీ వర్క్. కానీ జాబ్ వేరు, వర్క్ వేరు. ఎంతమందికి ఈ రెండు అర్థమయ్యాయి? అయితే చూడండి, దేవుడు అంటున్నాడు యోషువతో అంటున్నాడు, యోషువతో ఇట్లా నేను మోషేకు తోడైనట్లు నీకును తోడయ్యుందును. అయితే దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉన్నాడు అని అంటున్నాడు. ఉన్నాడా లేదా? దేవుడు యోషువతో అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను. అది సరిపోయిందా? నేను పోయిన 2 వారాల క్రితం చెప్పాను. మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, వాళ్ళు నన్ను నమ్మరు అన్నారా లేదా? మోషే అన్నాడా లేదా? మోషే ఏమన్నాడు? ప్రభువా, వాళ్ళు నన్ను నమ్మరు అంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఏం చూపెట్టాడు? నమ్మడానికి అద్భుతాన్ని చూపెట్టాడు. అవును కదా? ఆ ప్రజల ఎదుట మోషే ద్వారా దేవుడు ఏం చూపెట్టాడు? అద్భుతాలు చూపెట్టాడు. నీ చేతిని చీసి ఇక్కడ పెట్టుమన్నప్పుడు అక్కడ అది కుష్టి వలే అయిందంట, కర్ర పామైందంట. దేవుడు అద్భుతాన్ని చూపెట్టి ఆ ప్రజలు నమ్మే అంతగా దేవుడు అద్భుతాన్ని చూపెట్టాడంట. అయితే ఇక్కడ కూడా యోషువకు ఒక సమస్య వచ్చింది. ఏంటో తెలుసా? దేవుడు అంటాడు నేను నీతో ఉన్నానని నమ్మునట్లు. హల్లెలూయా. నువ్వు అర్థం చేసుకోవాలా, కొన్నిసార్లు ప్రజలు నిన్ను ఊరికే నమ్మలేరు. పీపుల్ డోంట్ జస్ట్ బిలీవ్ యూ యాజ్ యు ఆర్. కానీ గొప్ప విషయం ఏంటంటే దేవుడు నీతో ఉంటాడా? ప్రజలు నమ్మకపోయినంత మాత్రాన దేవునితో ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇక్కడ దేవుడు యెహోషువతో ఉన్నాడు, కానీ ప్రజలు నమ్మే అంతగా ఉండాలి అని దేవుడి యొక్క ఉద్దేశం. ప్రజలు నమ్మకపోతే దేవుడు నీతో లేనట్ట, నీకు డబ్బులు లేకపోతే దేవుడు నీతో లేనట్ట. అట్లా నీ డబ్బు నీ దగ్గర ఉండొద్దా? చెప్పండి, అట్లా నీ డబ్బు నీ దగ్గర ఉండొద్దా? ఉండాలి. యు నీడ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటున్నాడు నేను నీకు తోడయ్యుందునని ఇజ్రాయిల్ అందరూ తెలుసుకున్నట్లు నేడు అని అంటున్నాడు దేవుడు. ఇజ్రాయిల్ అందరూ తెలుసుకునేలా నేడు అని అంటున్నాడు దేవుడు. దేవుడు ఒక కార్యాన్ని యెహోషువ జీవితంలో ప్రారంభిస్తున్నాడు. అది దేవుడు అంటున్నాడు వాళ్ళందరూ తెలుసుకునేలా నేను ప్రారంభిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. వారందరూ తెలుసుకునేలా దేవుడు ప్రారంభిస్తా అంటున్నాడు. మై గాడ్. అంటే దేవుడు తోడుగా ఉండడం ఒక ఎత్తు అయితే, ప్రజలందరూ తెలుసుకునేలా దేవుడు చేయడం ఇంకొక ఎత్తు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండడం ఎంత గొప్ప విషయమో, అదే దేవుడు
అతనిలో నేను ఉన్నాడని నిరూపించుకోవడం ఇంకొక ఎత్తు. హల్లెలూయా. మై గాడ్, మై గాడ్. దట్ మీన్స్ నీకు విషయం చెప్తున్నాను, నీలో ఉన్న దేవుడిని కొన్నిసార్లు దేవుడు బయటికి రావడానికి ఇష్టపడతాడంట. బయటికి రావడానికి ఇష్టపడతాడంట. గాడ్ వాంట్స్ టు కమ్ అవుట్ త్రూ యూ. నీలో నుంచి బయటికి రావడానికి దేవుడు ఇష్టపడతాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మనం ఇట్లా కప్పేస్తాం. ప్రభా వాళ్ళేమని అనుకుంటారు, వీళ్ళేమని అనుకుంటారు, ఏదేనామని అనుకుంటాడు, ఆయన ఏమని అనుకుంటాడని మనం కప్పేస్తాం. దేవుడు యెహోషువలో ఉన్నాడు. అదే యెహోషువలో ఉన్న దేవుడు ఇప్పుడు యెహోషువలో నుండి ఇజ్రాయెల్ ప్రజలకు కనపడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరిలో నుండి? యెహోషువలో నుండి. హల్లెలూయా. చాలా మందిలో దేవుడు అంటాడు, కానీ వారు బయటికి తేయడానికి ఆలోచిస్తారు. దే విల్ థింక్ ప్రార్థన చేయడానికి, ప్రవచించడానికి, లేదా వాక్యం చెప్పడానికి, లేదా ఇంకొక మంచి మాటలు పలకడానికి, లేదా మంచి విషయాలు షేర్ చేయడానికి ఆలోచిస్తారు. దే విల్ థింక్ లాట్. నేను చాలా ఆలోచించాను. నీకు తెలుసా, దేవుడు నాకు చాలా విషయాలు ఈ వారం చెబుతూ వచ్చాడు. ఈరోజు నువ్వు దీవించబడదువుగాక, ఆశీర్వదించబడదువుగాక, హెచ్చింపబడదువుగాక, నీ కాడి విరవగొట్టబడునుగాక. ఏ దేవుడైతే యెహోషువలో ఉన్నాడో ఆ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను నీలో నుండి ప్రజలకు కనపరచబడతాను. హల్లెలూయా. అభిషేకము నీ కాడిని విరగొడుతుంది, కాడి విరిగిపోతుంది. అయితే దేవుడు యెహోషువతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నానని. మై గాడ్, హల్లెలూయా. గాడ్ నెవర్ సెడ్ జోషువా టు ప్రాక్టీస్ ఎనీథింగ్. దేవుడు యెహోషువతో మోషే చేసినట్టు నువ్వు చేయి, ఇది చేయి అని దేవుడు అనలా. యెహోషువతో అంటున్నాడు, ఇప్పుడు నేడు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తాను. హల్లెలూయా. అందుకే ఆయనను ఆశ్రయించడం కానీ ఆయన నమ్మడం కానీ చాలా దీవెన. ఇట్స్ వెరీ బ్లెస్సింగ్. ఒకసారి మళ్ళీ చదమ్మా. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదు. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. ఒకవేళ దేవుడు గొప్ప చేయకపోతే ఆ ప్రజలు నమ్మరు. దేవుడు తోడు ఉన్నాడా లేడా? యోషువకి దేవుడు తోడుగా ఉన్నాడు. మై గాడ్, హల్లెలూయా. దేవుడు తోడుగానే ఉన్నాడు, కానీ ప్రజలు నమ్మడానికి దేవుడు గొప్ప చేస్తా అంటున్నాడు. ఒకవేళ ప్రజలు నిన్ను నమ్మకపోతే వాళ్ళు నిన్ను వెంబడించలేరు. అది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ప్రజలు నిన్ను నమ్మకపోతే వాళ్ళు నీలో ఉన్న దేవుణ్ణి చూడడానికి ఇష్టపడరు. అదే దేవుడికి తెలుసు కనుక యెహోషువ నమ్మకమైన వాడు మోషేకి. అయితే దేవుడి దృష్టి మోషే తర్వాత యెహోషువ మీద పడింది. అదే దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నేను నీకు తోడై ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ ప్రజలను నువ్వు నడిపించాలి. ఆ ప్రజలను నువ్వు నడిపించడానికి నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. యూనో, గమనించండి, దేవుడి ప్రణాళిక ప్రజల ఎదుట యోషువని గొప్ప చేయాలి. దుష్టుడికి కూడా ఏం చేస్తాడో తెలుసా? అదే ప్రజల ఎదుట నిన్ను లేమిలో, ఇబ్బందిలో, దుఃఖములో, అవమానములో పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. అరే వీడి దగ్గర ఏమి లేదు, అరే వీళ్ళకి ఆస్తి లేదు, అరే వీడి దగ్గర ఉద్యోగం లేదు, అరే వీడి దగ్గర ఇల్లు లేదు, అరే వీడి దగ్గర జాబ్ లేదు, సరి అయిన ఇన్కమ్ లేదు. యూ విల్ స్టార్ట్ డిగ్రేడింగ్ యువర్ సెల్ఫ్. అప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? నిన్ను నువ్వు కృంగి తీసుకుంటావు, నీలో నువ్వు కృంగిపోతావు, నీలో నువ్వు బలహీనుడు అవుతావు, నీలో నువ్వు చల్లారిపోతూ ఉంటావు. ఈ ఆయుధం అపవాది కూడా వాడతాడు. మై గాడ్. కానీ మనుషులు ఏం చేస్తారో తెలుసా? ఒకసారి పరిస్థితులు వారిని కృంగదీయంగానే, లేదా ఒక నిందనో, ఒక అవమానమో, ఒక దుఃఖమో, ఏడుపు రాగానే మనుషులు దాన్ని పట్టుకొని వెంబడిస్తూ ఉంటారు. ఇదిగో నేను ఈ పరిస్థితుల్లో ఉన్నారు, వీళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు. యు వాంట్ టు థింక్ అబౌట్ ఆల్ ద పీపుల్. నువ్వు అందరు ప్రజల గురించి నువ్వు ఆలోచించాలనుకుంటావు. దట్స్ వై. అందుకే నువ్వు కొన్నిసార్లు ముందుకు పోలేవు. ఎందుకంటే నువ్వు ముందుకు వెళ్ళాలంటే నువ్వు ఎవరిని ఎదుర్కోవాలో తెలుసా? మనుషులను ఎదుర్కోవాలా. నువ్వు మనుషులను ఎదుర్కోవాలా.
మనుషుల మాటలు ఎదుర్కోవాలా, వాళ్ళ ఆలోచనలు ఎదుర్కోవాలా, వారి తలంపులు ఎదుర్కోవాలా. అవునా కదా? అవునా కదండి? ఒకసారి ఫెయిల్ అయిందనుకో, నువ్వు ఇంట్లో ఉంటే 100 రోజులైనా ఉండే, బయటికి రావాలంటే ఎవ్వరు లేకుండా వస్తావు. కానీ ఒక్కరున్నా నువ్వు రాలేవు. అంటే దట్ మీన్స్ దే డోంట్ వాంట్ టు ఫేస్ పీపుల్. ప్రజలను ఎదుర్కోవడం ఇష్టంలే, ప్రజలు ఎదుర్కొనేంత ధైర్యంలా. అదే దేవుడు యెహోషువతో అంటున్నాడు, నేడు మై గాడ్, చెప్పండి, నేడు మై గాడ్, నేడు ఇజ్రాయేల్ ప్రజల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. హల్లెలూయా. మై గాడ్, నిన్ను ప్రజల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు దేవుడు. డోంట్ ఫియర్ టు పీపుల్. ప్రజలకు నువ్వు భయపడకు, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. కొన్నిసార్లు దేవుడికి తెలుసు ప్రజలకి ఎంతమంది భయపడతారు, ఎంతమంది వెనకడిగేస్తారు, ఎంతమంది ఆలోచిస్తారు, ఎంతమంది తలంపులు ఆలోచనలు ఎలా ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. ఎందుకంటే ప్రజల కన్నుల ఎదుట అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు ఏదైతే దేవుడిని చేయాలనిపించుకుంటున్నాడో అది నువ్వు చేయకపోతే ప్రజలు నిన్ను చూసే విధానం కూడా వేరేలా ఉంటుంది. ప్రజలు నిన్ను చూసే విధానం కూడా వేరేలా ఉంటుంది. ప్రజలు నిన్ను సరిగ్గా చూడరు. ఎందుకంటే లిటిల్గా ప్రజల దృష్టి వేరేలా ఉంటుంది, ప్రజల దృష్టి వేరేలా ఉంటుంది, ప్రజల ఆలోచన వేరేలా ఉంటుంది, వారి తలంపులు వేరేలా ఉంటాయి. అందుకే మనుషులు దేన్ని నిర్ణయించాలో, దేన్ని డిసైడ్ చేయలేరు. ఏదైతే చూస్తారో దాన్ని నమ్ముతారు, ఏదైతే వింటారో అదే నమ్ముతారు. మనస్సు స్థిరముగా ఉండదు, ఎప్పుడు ఒక నిలకడ అనేది ఉండదు, స్థిరం అనేది ఉండదు. కానీ నీ పిలుపు అనేది ఎప్పటికీ నిలిచి నిలకడగా ఉంటుంది. అది నువ్వు చేయాల్సిందే. కీర్తనలు 18వ అధ్యాయము 35వ వచనం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. చూడండి, అక్కడ ఏది గొప్ప చేస్తుందంట? ఏది గొప్ప చేస్తుందంట? సాత్వికం అంటే జెంటిల్నెస్. ఇంకో మనకు అర్థమయ్యే బాటలకు చెప్పాలంటే గుడ్నెస్. నేను దాన్ని ఇంకా కొంచెం లోతుగా వెళ్ళట్లా, ఇక్కడే మీకు అర్థమయ్యే దగ్గర ఆగాను. ఆయన సాత్వికం అంట మనలను గొప్ప చేస్తుందంట. మై గాడ్, దేవుడిని యెహోషువని గొప్ప చేస్తున్నాడు. బికాస్ గాడ్ లవ్స్ జాషువా. ఎందుకంటే దేవుడు యెహోషువను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన సాత్వికముతో యెహోషువని దేవుడు గొప్ప చేస్తున్నాడు. అదే విధముగా దేవుడు ఇక్కడ వాక్యం రాయబడింది, ఆయన సాత్వికముతో మనలను దేవుడు గొప్ప చేస్తాడంట. హల్లెలూయా. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. మై గాడ్, అయ్యోదే ఆయన యొక్క సాత్వికం అంటే మనల్ని గొప్ప చేస్తాంట. ఈరోజు you're not at all believing. కొన్నిసార్లు నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావంటే నువ్వు గొప్ప అవలా. You have not yet become great. That's why your problem is still you're trying to believe God. ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? నువ్వు ఎందుకు నమ్ముతున్నావో తెలుసా? నువ్వు ఎక్కడో ఒక దగ్గర దేవుణ్ణి తల ఎత్తాడు కాబట్టి నువ్వు నమ్ముతున్నావు. అవునా కదా? ప్రతి చోట నీ తలను దించితే నువ్వు నమ్ముతావా? ప్రతి చోట నిన్ను అవమానపరుస్తే నువ్వు నమ్ముతావా? ప్రతి చోట మనుషుల ముందు నిందిస్తే నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మలేవు. దేవుడు నీ తలెత్తే ప్రోగ్రాములో ఉన్నాడు, దేవుడు నీ తల ఎత్తుతున్నాడు కనుక నువ్వు నమ్ముతున్నావు, నీ కన్నీరు తుడుస్తున్నాడు కనుక నువ్వు నమ్ముతున్నావు. దాని ద్వారా నీకు ఒక విషయం అర్థమవ్వాలి, ఆయన మంచి వాడు, మంచి చేయువాడు. ఆయన సాత్వికము మన లోపల ఉన్నదంట. ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడంట? సాత్వికముతో మనల్ని చూస్తున్నాడంట. జెంటిల్నెస్, ప్లెజెంట్ హార్ట్, పీస్గా సమాధానముగా మనల్ని చూస్తున్నాడంట. నెమ్మదితో మనల్ని చూస్తున్నాడంట.
సమాధానముతో మనల్ని చూస్తున్నాడంట ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన ఆలోచన ఏంటో తెలుసా? మనలను గొప్ప చేయాలి అనేది ఆయన ఆలోచన. మై గాడ్, అయ్యుదే దేవుడు యెహోషువతో ఉంటే సరిపోద్ది, అవునా కదా? ఆల్రెడీ యెహోషువ మోషేతో నమ్మకముగా ఉన్నాడు కాబట్టి ప్రజలకి మోషే ఎలాగో తెలుసో అలాగే యెహోషువ కూడా తెలుసు. ఎందుకంటే యెహోషువ ఎప్పుడు మోషే వెనకాలనే ఉన్నాడు. కానీ అది మాత్రమే సరిపోయిందా? అది సరిపోలా. దేవుడు అంటున్నాడు, ఇదిగో ప్రజల ఎదుట, వారి కళ్ళ ఎదుట, చూడండి, వారి కళ్ళ ఎదుట అంట. వారు ఎక్కడో ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వేరు, అర్థమైందా? అక్కడ ఉంటే ఇక దేవుడు యెహోషువతో ఉన్నాడంట అని ఇంట్లో, రూములో, ఎక్కడో ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పట్లా. వారి అందరి కళ్ళ ముందు దేవుడు ఆయనను గొప్ప చేస్తున్నాడంట. హల్లెలూయా. వారందరి కళ్ళ ఎదుట దేవుడు గొప్ప చేస్తున్నాడంట. అది ఆయన ప్రేమ. హల్లెలూయా. అది ఆయన ప్రేమ. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం కాదు, వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడ వాళ్ళ గురించి, వాళ్ళ కళ్ళ ముందు మాట్లాడ. ఆయన ఇట్లంట, లేనప్పుడు కాదు. గాడ్ ఈజ్ సేయింగ్, నేను వాళ్ళందరూ తెలుసుకునేలా అన్నట్లా. అర్థమైందా లేదా? వాళ్ళందరూ తెలుసుకునేలా అనట్లా దేవుడు, వారి కళ్ళ ఎదుట అంటున్నాడు. ఆయన ఎంత ఖచ్చితమైన దేవుడు చూడండి, ఆయన ఎంత ఖచ్చితమైన వ్యక్తి చూడండి. వారి కళ్ళ ఎదుట, మై గాడ్, వారి కళ్ళ ముందు, మై గాడ్. ఈరోజు ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో వారి కళ్ళ ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయునుగాక. ఎక్కడైతే ఏడ్చావో, నిందించబడ్డావో, అవమానము చూసావో, బాధపడ్డావో వారి కళ్ళ ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయునుగాక. చెప్పండి, కళ్ళ ఎదుట. దట్స్ వై అందుకే కొన్నిసార్లు అంట దేవుడికి కొంచెం టైం ఇవ్వాలా, కొంచెం టైం. దేవుడు అంటున్నాడు, యెహోషువ నేను పట్టించుకోవట్లేదా? వారి కళ్ళ ఎదుట నేను గొప్ప చేస్తాను. వారి కళ్ళ ఎదుట నీ దేవుణ్ణి నమ్మే ప్రయత్నము చేయి. నేను దేవుణ్ణి నమ్మడానికి నీ హృదయము తెరువు. వై? బికాజ్ ఎందుకనంటే నువ్వు నమ్మడం చాలా ఇంపార్టెంట్. నువ్వు నమ్మడం మాత్రమే కాదు, నమ్మిన దాంట్లో నిలబడ్డం చాలా ఇంపార్టెంట్. నమ్మడమే ఒక ఎత్తు అయితే నిలబడ్డం ఇంకొక ఎత్తు. అవునా కదండి? నేను ఇందాక దేవుడు నిన్నెక్కడో దీవించాడు కాబట్టి నువ్వు నమ్ముతున్నావు. బాధపడితే నువ్వు నమ్ముతావా? వాటి నుంచి అంటే ఇటు వెళ్ళిపోతావా? దేవుడు నాకేం చేయలా, దేవుడు నాకు ఉద్యోగం ఇలా, నాకు చదువు ఇలా, వాళ్ళకిచ్చాడు, వీళ్ళకిచ్చాడు. వెన్ యూ డోంట్ బిలీవ్ యూ విల్ బిహేవ్ ఇన్ డిఫరెంట్ వే. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగణుడైన రాజునుగా చేశాను. అతని బహుగణుడైన రాజుగా చేశానంట. చెప్పాలి, అతన్ని బహుగణుడైన. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా అండి? The Lord his God was with him and made him very powerful అనుందండి. చెప్పండి, and made him very powerful. చెప్పండి, పవర్ఫుల్. చెప్పండి, దేవుడు అక్కడ రాజుతో ఉండి అతన్ని బహుగణుడిగా చేశాడట. ఇంకోటి ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఏమో తెలుసా? కొన్ని తర్జుమాల్లో మాత్రం గ్రేట్లీ అని ఉంది, డిఫరెంట్గా ఉంది. కానీ ఒక్క చోట్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో మాత్రము గాడ్ మేడ్ హిమ్ పవర్ఫుల్ అని ఉందండి. పవర్ఫుల్, శక్తిమంతునిగా తయారు చేశాడంట. హల్లెలూయా. దేవుడు ఆయన ఎలా తయారు చేశాడంట? శక్తిమంతునిగా. గాడ్ మేడ్ హిమ్ పవర్ఫుల్. ఒక వ్యక్తితో దేవుడు ఉంటే అతన్ని దేవుడు ఒక కళ్ళ ముందు గొప్ప చేస్తున్నాడట. యెహోషువనేమో ఇజ్రాయెల్ ప్రజలందరి కళ్ళ ఎదుట గొప్ప చేశాడు. ఇక్కడ మాత్రం దేవుడు పవర్ఫుల్గా చేశాడంట. హల్లెలూయా. ఆయన పేరు వింటే భయపడేలా ఆయనను తయారు చేశాడంట. ఆ రాజు పేరు వింటే భయపడేలా రాజుని దేవుడు తయారు చేశాడంట.
ఈరోజు మరి నీతో ఎంతో గొప్పగా ఉన్న దేవుడు నేనెప్పటికీ బాధపడు, మర్చిపోనను, కేవలం నువ్వు సండేకి మాత్రమే పరిమితి, ఊరికే చిన్న ప్రార్థన చేయాలా, ఊరుకోవాలా, అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేయాలా, ఊరుకోవాలా, వీలైతే చర్చికి వెళ్ళాలా, లేకపోతే ఇంట్లో బాధపడాలా, లేకపోతే భార్యతో గొడవ పడాలా, భర్తతో బాధపడాలా, ఇది లేదు అది లేదని బాధపడుతూ ఉండాలా, ఎప్పుడు నీ ఇంట్లో అన్ని వస్తువులు ఏం లేవని ఆలోచిస్తూ ఉండాలా అని మాత్రమే దేవుడు మనతో ఉన్నాడా? ఇస్ దట్ ద రీజన్ వాజ్ గాడ్ విత్ us? ఆ కారణం అండి దేవుడు మనతో ఉండడానికి? చెప్పండి, అది ఆ కారణం దేవుడు మనతో ఉండడానికి? మై గాడ్, ఈరోజు నీ దేవుడు నీతో ఉన్నాడని సంగతి తెలిసి కూడా నువ్వు మర్చిపోయావంటే యెహోషువతో దేవుడు అన్నట్టు ఈ రోజు నుండి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువునమ్మా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ ఒకసారి. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి చూడండి, దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి నీతో ఉన్నాడా లేడా? అతన్ని గొప్ప చేసిన దేవుడు నిన్ను గొప్ప చేయలేడా? తన దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి, చదువుమా, అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగణుడిగా దేవుడు చేశాడట. ఆ రాజుకు అర్థమైంది, దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు అర్థం అవ్వాలా, దేవుడు నాతో ఉన్నాడు. ఈరోజు నువ్వు మర్చిపోతున్నావేమో, నీ పరిస్థితులను బట్టి, నీ సరిహద్దులను బట్టి, నీ సర్కమ్స్టెన్స్ను బట్టి నువ్వు మర్చిపోతున్నావేమో. మై బ్రదర్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. నీ దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు మరచిపోతున్నావంటే అపవాది నీ లోపల, నీ చెవులో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది. నువ్వు మరచిపోవడానికి వీల్లేదు. నీ దేవుడు నీతోనే ఉన్నాడు. ఎట్లా మర్చిపోతావయ్యా? నేను గొప్ప చేసే వ్యక్తి నా మనం మర్చిపోయేది, నీ తలెత్తే వ్యక్తినా నువ్వు మర్చిపోయేది, నిన్ను దీవించే వ్యక్తినా నువ్వు మర్చిపోయేది, నిన్ను ఆశీర్వదించాలి అనుకునే వ్యక్తినా నువ్వు మర్చిపోయేది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, ఇక్కడ నుంచి చూడండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ కొత్త నిబంధన చూసాం. పాత నిబంధనలోనే దేవుడు వారికి అంత తోడుగా గొప్పగా ఉంటే, కొత్త నిబంధనలో దేవుడు మనతో ఇమ్మానుయేలై ఉన్నాడంట. మరి మనల్ని దేవుడు ఇంకెంత గొప్ప చేయాలి? మరి మన తల ఇంకా గొప్పగా హెచ్చించాలి? మరి ఆ రాజుని అంత గనుడిగా చేస్తే మనల్ని దేవుడు ఇంకెంత గనుడిగా చేయాలి? చెప్పండి, చేయాలా లేదా? దాని అర్థము, you're not following your Lord. నువ్వు నీ దేవుడిని వెంబడించలేకపోతున్నావు. ఆయన నీ తలెత్తాలనుకుంటున్నాడు, కానీ నువ్వు ఎక్కడికో పరిగెత్తుతున్నావు. ఆయన నేను గనుడిగా చేయాలనుకుంటున్నాడు, గొప్ప వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు, నువ్వు నమ్మలేకపోతున్నావు. దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడని ఆ ప్రజలందరి కన్నుల ఎదుట దేవుడు గొప్ప చేశాడంట. నీతో ఉన్న దేవుడు నువ్వు అవమానం పడతా ఉంటే, బాధ పడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే బాగైంది అని విడిచిపెడతాడా? వారి అందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాడంట. నువ్వు నమ్ముచున్నావా? ఆమేన్. కెన్ సంబడి సే ఆమేన్? మై గాడ్, హల్లెలూయా. చదువుమా ఒకసారి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో, చాలా జాగ్రత్తగా చదవండి, ఇక్కడ చాలా బాగుంటుంది వర్డ్స్. వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. వారికి బోధించుడి. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, చూసారా? మీకు ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది బైబిల్లో, చూసారా? ఫుల్ స్టాప్ అంటే తెలుసా? దాన్ని అక్కడ ముగించారు. కామ అంటే కంటిన్యూ, ఫుల్ స్టాప్ అంటే ఆ వచనం అక్కడ అయిపోయింది. కానీ ఇంకా అయిపోయిందా? ఉందా? ఇంకా వచనం ఉంది. ఇప్పుడు చదవండి. ఇదిగో చూడండి, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు
ఐఎమ్ దేవుడు ఇక్కడ ఐఎమ్ నేను అని అంటాడు. మనకు అర్థమైందా లేదా తెలుగులో? నేను అని అంటున్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు నేను. చెప్పండి నేను. ఆయన అంటున్నాడు నేను. అర్థమవుతున్నా? ఆయన అంటున్నాడు నేనే మీతో యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాను. మై గాడ్, మై గాడ్. మధ్యలో ఎక్కడైనా నీ యాత్రలో ఒకవేళ నువ్వు బాధపడితే మళ్ళీ నిన్ను లేపుతాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే అక్కడ నీతో ఉన్నాడు. ఇక్కడ చూడండి ఈ వర్స్ ఎలా ఉందో చూద్దాం. చదువుమా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. వారితో చెప్పాడంట నేను యుగ సమాప్తి వరకు, అంటే ఈ యుగము సమాప్తమయ్యే వరకు. అర్థమైందా? ఈ యుగము సమాప్తమయ్యే వరకు అని అంటున్నాడు దేవుడు. ఒక్కసారి అప్పట్ల వారితో చెప్పే వరకు, వారితో చెప్పే విషయం ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నేను నీతో ఎప్పటి వరకు ఉంటాడు, నువ్వు మరణించే వరకు అని అనలేదు దేవుడు. ఈ యుగము సమాప్తమయ్యే వరకు అని అంటున్నాడు. అంటే చూడండి, దేవుడు మాట్లాడే మాట ఈ భూమి నిలుచుండి ఈ భూమి ఇంకా అయిపోయే వరకు నేను నీతోనే ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను నీతో ఉంటాను అనే పదం ఉంది, చూసావా? ఎంతమంది వింటున్నారు? నేను నీతో ఉంటాను అనే పదం ఇది చాలా డేంజర్ అండి. ఒకసారి మళ్ళీ చదవమ్మా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభువా, నమ్మదగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు అయ్యా. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యములు చేసే దేవుడు, సూచక క్రియలు చేయవాడు, మహత్కార్యములు చేయవాడు, గొప్ప కార్యములు చేసే దేవుడు, గొప్ప కృప చూపువాడు. ప్రభువా, నీ కృపకై వందనాలు అయ్యా. నువ్వు అద్భుతాలు చేస్తావు ప్రభా. ప్రార్థన వింటున్నావు తండ్రి, నీకు వందనాలు. ఓ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, నీవు మాతో ఉన్నావయ్యా, మాలో ఉన్నావు ప్రభా. నీవు మమ్మల్ని గొప్ప చేయి వాడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ బలమైన హస్తమును ప్రతి ఒక్కరిపై చాపమని, క్షేమమును, నెమ్మదిని, ఆరోగ్యమును, బలమును దయచేయమని, ఎముకలను, మాంసమును, కండనరములను సరిచేయమని, జీవము కలిగిన యేసు క్రీస్తు నామమున మై ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.